హాయ్ అండి. మనం రెగ్యులర్‌గా చేసుకునేటువంటి దోసలైతే 2 ఆర్ 3 తింటుంటాం కదా! అలా కాకుండా ఇప్పుడు నేను చూపించేటటువంటి దోసలైతే ఒక్కటి తిన్నా చాలండి. మన స్టమక్ అయితే చాలా ఫిల్ అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. 1 కప్ అయితే రైస్ తీసేసుకోండి. అలాగే పావు కప్ వచ్చేసి మినపప్పు, అలాగే పావు కప్ వచ్చేసి పచ్చెనపప్పు, అలాగే పావు కప్ వచ్చేసి కందిపప్పు, ఇంకా అలాగే పావు కప్ వచ్చేసి రాగులు, ఇంకా అలాగే పావు కప్ వచ్చేసి ప్లెయిన్ పెసరపప్పు తీసుకోండి. అలాగే పావు కప్ వచ్చేసి జొన్నలు. ఈ జొన్నల ప్లేస్‌లో మీరు మిల్లెట్స్‌లో ఏదైనా తీసేసుకోవచ్చండి. అంటే కొర్రలు ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా! ఏవైనా తీసేసుకోవచ్చు. అలాగే పావు కప్ వచ్చేసి పొట్టు పెసరపప్పు, అలాగే పావు కప్పు వచ్చేసి అటుకులు, ఫైనల్‌గా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని మంచిగా క్లీన్‌గా వాష్ చేసేసుకొని నైట్ అంతా ఒక 8 ఆర్ 10 అవర్స్ పాటు అయితే మంచిగా సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి దీన్ని గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టేసుకొని ఇంకంతా ఒకసారి అయితే కలిపేటట్టు అయితే మిక్స్ చేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ అంతా అలా వదిలేయాలి. మార్నింగ్ లేచి చూస్తే మనకు దోసలు ప్రిపేర్ చేసుకొని పిండి అయితే ఇలా పులిసిపోయి రెడీ అయ్యి ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మన దోస పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం నార్మల్‌గా దోసలు అయితే వేసేసుకోవచ్చు అండి. రెగ్యులర్‌గా చేసుకునే ఆ నార్మల్ దోసల కంటే కూడా ఇవి మనకు 100 టైమ్స్ అయితే బెటర్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసినవన్నీ వచ్చేసి హై ప్రోటీన్ ఉంటాయి. ఎందుకంటే అన్ని పల్సెస్ మిల్లెట్స్ యూజ్ చేసాం కదా! హ్యాపీగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈ దోసను మనం హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు. నార్మల్‌గా వైట్ రైస్‌తో యూజ్ చేసే దోస కంటే కూడా ఇది 100 టైమ్స్ అంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తదండి. చూస్తున్నారు కదా! ఈ దోసని మనం ఒక్కటి తిన్నా చాలు ఆ రోజంతా మన స్టమక్ అయితే చాలా ఫిల్ అయినట్టు ఉంటుందండి. ఒక్కసారి ఈ మిల్లెట్ దోస మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.